'ఏడడుగుల బంధం' పార్ట్ 146 రచన మీరా కుమారి గారు. చక్కగా వెండి మండపంలో సత్యనారాయణ స్వామి వారి బంగారు విగ్రహాన్ని అనేక రకాల పువ్వులతో అందంగా అలంకరించారు పంతులు గారు. అష్టదళ పద్మములను రంగురంగులతో ఎంతో అందంగా వేసి బియ్యం పోసి అక్కడ కలశాన్ని ఉంచారు. ఆ మంటపం చుట్టూ చేసిన డెకరేషన్‌కి 2 కళ్ళు చాలడం లేదు చూసేవారికి. మండపానికి అటూ ఇటూ అరటి పిలకలు, ఆ పూజ గది మొత్తం కూడా పువ్వులతో అందమైన అలంకరణతో ఫంక్షనప్పుడు పూలతో అలంకరించుకునేలా అంత అందంగా పూజా మందిరంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరిగేటప్పుడు కూడా అంతే అందంగా అలంకరించారు. అక్కడ ఉన్న వెండి పీటల మీద కూర్చున్నారు శ్రావణి, కృష్ణవర్మ దంపతులు. వేద పండితులతో పెద్దవారు. ఆ పంతులు గారు ఆయన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని దివ్యంగా చేస్తూ ఆ కథలను కళ్ళకు కట్టినట్లు చెబుతారు అని ఒక గొప్ప పేరు ఉంది. ఎప్పటి నుండో కృష్ణవర్మ మీ నాన్నగారు, అమ్మ కూడా ఇలాగే ఈ వెండి పీటల మీద కూర్చొని అలా మండపంలో ఆ బంగారు సత్యనారాయణ స్వామి వారికి ఆనాటి కాలంలో వ్రతం చేశారు నాన్న అని చెబుతున్న దామోదర్ గారి కళ్ళల్లో కన్నీరు కనిపించింది ఆనందంతో. కొడుకు, కోడలు గుర్తుకు వచ్చిన బాధ కలిసిపోయి రాజశేఖర్ నిలయం వాళ్ళు, రాధికా నిలయం వారు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. యశోద గారు, దేవిక, సుప్రజ, అంబిక వాళ్ళు స్వామివారికి ప్రసాదాలు తయారు చేస్తున్నారు. అందరికీ అన్నీ కూడా భోజన సదుపాయాలు బయట ఎన్ని ఉన్నా స్వామివారికి స్వయంగా వండి పెడితే మంచిది అని పంతులు గారు చెప్పడంతో చక్ర పొంగలి, పూర్ణాలు, గారెలు, పులిహోర, పానకం, వడపప్పు, పాయసం కొద్ది కొద్ది మోతాదుల్లో స్వామివారికి నైవేద్యం పెట్టడానికి అనువుగా చేయమని ఆదేశించారు పంతులు గారు. అక్కడితో వారంతా ఆ పనిలో ఉన్నారు. దుర్గమ్మ గారు ధనుంజయ గారితో కూర్చొని ఉన్నారు. అక్కడ ఉన్న కుర్చీలలో ఆ పక్కనే దామోదర వర్మ గారు కూడా కూర్చొని ఉన్నారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ చేయండి. ఇక శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు మిగిలిన వారంతా కూడా కింద పరచిన తివాచీలపై కూర్చున్నారు. నవ దంపతులు వెనకాలగా పంతులు గారు నేను పూజ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎవ్వరు కూడా మాట్లాడడం కానీ, ఇక వేరే విషయంలో అడ్డంకి తీసుకురాకూడదు. ముందే చెబుతున్నాను. మీ దగ్గర సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. ఇక కెమెరా వాళ్ళు బయట నుండి తీసుకోవడమే కానీ లోపలికి రావద్దు. స్వామివారిని మండపంలో కూర్చోపెట్టారు. తర్వాత శుచి, శుభ్రతలు అన్నీ కూడా పాటించాను. గంగారు నీరులో పవిత్రమైన అష్టతులసి రసాలతో శుద్ధి చేశాము అని చెప్పారు. ఇక అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉన్నారు. పూజ చేయించే పంతులు గారు చేయిస్తూ ఉంటే అక్కడ కథ చెప్పడానికి పెద్ద పంతులు గారు కూర్చున్నారు. ఒక పక్క దగ్గర జరిగే కార్యక్రమం మొత్తం కూడా బయట టీవీలలో డిస్ప్లే అవుతోంది. అక్కడ ఉన్నవారికి అక్కడే అంతా కనిపించేలా అమర్చారు. ఆ ప్రదేశంలో కూర్చున్న బయట హాల్‌లో కూర్చున్న పేరంటాలు అందరూ కూడా బయట కాళ్ళకు పసుపు రాస్తున్న వారి దగ్గర పసుపు రాయించుకొని వచ్చి కూర్చున్నారు. అందరికీ గంధం, పసుపు, తాడుకి పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇచ్చారు. పేరింటాళ్ళకు అందరూ కూడా శ్రద్ధగా కూర్చొని భక్తిగా కథలను వినాలని శ్రద్ధగా ఉన్నారు. పెద్ద పంతులు గారు మైకు తీసుకొని మొదలుపెట్టారు. కృష్ణవర్మ, శ్రావణి దంపతులను మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కరించుకొని నేను చెప్పే ప్రతి విషయాన్ని భక్తి శ్రద్ధలతో గ్రహించి కథలను అర్థం చేసుకుంటూ ఆనందంగా వినండి. అప్పుడు మీరు ఏ కోరిక కోరకపోయినా ఆ స్వామి అన్ని కోరికలు తీరుస్తాడు అని చెప్పి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆ మంత్రాలను చదివిన తర్వాత అసలు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ముందుగా ఎవరు చేశారు? ఎలా చేశారు? ఏమిటి కదా విషయమని అందరూ తెలుసుకున్న తర్వాత కథలు మొదలు పెడదాం అని చెప్పారు వేద పంతులు గారు. ఆయన కంఠం కంచు కంఠంలా మైక్ కూడా అవసరం లేనంత స్పష్టంగా
చక్కగా ఉంది. ఆయన చెప్పే విధానం అందరూ భక్తి శ్రద్ధలతో వింటున్నారు. ధరణి, రవివర్మ, గీతికా దంపతులు అందరూ కూడా కూర్చున్నారు భక్తి శ్రద్ధలతో. భారతదేశంలో నైమిషారణ్యం అనే అరణ్యంలో మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. మహత్తరమైన ఆ రోజుల్లో ఆ స్థలంలో తపస్సు చేస్తే మరింత ఫలితమొస్తుందని నైమిషారణ్యంలో తపస్సు చేసే మహాయోగులు కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే చేసేవారు ఆ రోజుల్లో. అలా మహర్షులంతా కలిసి లోక కళ్యాణం కోసం ఒక వ్రతం ఆచరిస్తూ ఉన్నారు. అది పూర్తయిన తర్వాత వారి అదృష్టంతో సూత మహర్షి వచ్చారు అక్కడికి. సాక్షాత్ మహాదేవుని చూసినంత ఆనందం పడిపోయారు మహర్షులు. వారికి పాద పూజ చేసి గౌరవంగా సత్కరించి ఉంచి ఉచిత ఆసనం వేసి ఆయన కూర్చున్న తర్వాత మహర్షులంతా నమస్కరిస్తూ స్వామివారి లోక కళ్యాణం కోసం అంటే ఏదైనా వ్రతం గాని తపస్సు కాని పుణ్యకార్యం గాని చేయడం వలన ప్రస్తుతానికి నానా బాధలు పడుతున్న మానవులకు కోరికలు తీరే వ్రతం చెప్పమని అడిగారు. అవును, మహర్షులు అడిగిన ప్రశ్నకు సూత మహర్షి నవ్వుతూ ఇదే ప్రశ్న ఒకనాడు శ్రీహరిని నారదుడు అడిగాడట. నారద మహర్షికి సమస్త లోకాలు తిరగాలి అనే కోరిక ఉండేదట. ఒకప్పుడు లోకాలు 14, పైన 7 లోకాలు, పాతాళంలో కింద 7 లోకాలుండేవి. అవన్నీ దర్శించుకోవాలని నారద మహర్షికి ప్రగాఢమైన కోరికుండేదట. తంబురతో నారాయణ నారాయణ అనుకుంటూ ప్రయాణిస్తూ నారద మహర్షుల వారు భూలోకానికి కూడా వచ్చి అక్కడ మానవుల కష్టాలతో బాధపడుతుంటే వారి పాపకర్మల వల్ల వారు పడే కష్టాలు తీర్చడానికి ఏదైనా ఒక వ్రతం ఉంటే బాగుండు అనుకొని వైకుంఠానికి పాలసముద్రంలో శేషపాన్పుపై లక్ష్మి సమేతంగా తులసి మాలలు ధరించి శంకు చక్రాలతో కొలువయున్న ఆ శ్రీమన్నారాయణుని దర్శించుకొని నమస్కరించాడు నారద మహర్షి. తన మనసులో మాటను ఆయనకు విన్నవించుకున్నాడు. నారద మహర్షుల వారికి నారాయణమూర్తితో ఉన్న స్నేహబంధంతో నారదుడు తెలిసి తెలియక పాపాలు చేసిన మానవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు ప్రభు. వారి కష్టాలు తీర్చే ఏదైనా ఒక వ్రతం సమస్త లోకాలను చూడాలన్న నా కోరిక. ఇటువంటి అందరి కోరికలను తీర్చే అందరికీ ఆమోదయోగ్యమైన వ్రతం ఏదైనా ఉన్నదా నారాయణ అని అడిగాడు. గ్రహపీడ శోకబాధలు తొలగిపోయి ధనధాన్య ఐశ్వర్యములు అన్నీ సమకూరే ఒక వ్రతం ఉంది. అందరికీ సౌభాగ్యకరం, విజయప్రదం అయిన ఆ వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అని నవ్వుతూ ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని అడిగారు నారాయణుడు. మాఘ వైశాఖ కార్తీక లేక ఏదైనా ముఖ్యమైన శుభమైన రోజు చేసుకోవచ్చు. కుదరనప్పుడు ఏకాదశి, పౌర్ణమి, సూర్యుడు రాశి మారే రోజు, సంక్రమణం ఆ రోజు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. అలా కూడా కుదరక భక్తితో ఏ రోజైనా చేసుకోవచ్చు. మంచి కార్యములకు మంచి రోజు ఏదైనా పూజ కుదిరిన రోజే అదే మంచి రోజు. సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానం, సంధ్యావందనాలు అన్నీ పూర్తి చేసుకొని ధూపదీప నైవేద్యాలతో నిత్య పూజలు చేసేవారు తప్పకుండా ఆ విధి విధానాలను చేసుకొని నమస్కరించుకోవాలి. చేస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతము దిగ్విజయంగా పూర్తి కావాలి అని నమస్కరించుకోవాలి మనస్ఫూర్తిగా. ఆ తర్వాత ఉపవాస దీక్షలో ఉండి సూర్యాస్తమయం అయ్యాక ఈ విధంగా మండపాలను సిద్ధం చేసుకోవాలి అంటూ అక్కడ ఉన్న బంగారు సత్యనారాయణ స్వామి వారిని అభిషేకిస్తూ మంత్రాలు చదివారు వేద పంతులు గారు. సూర్యుడు, నవగ్రహాలు, అష్టదిగ్గజాలు అన్నీ విధి విధానాలతో ఆవాహనం చేశారు. గంధ పుష్ప అక్షితలు అన్నీ సిద్ధం చేశారు చిన్న పంతులు. ఆవు పాలు, గోధుమ రవ్వ, ఆవు నెయ్యి, చక్కెర, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, పిస్తా పప్పు మొదలైన దివ్యమైన యాలుకల పొడి అన్నీ కలిపి ప్రసాదం చేసి పక్కన ఉంచారు ఒక పంతులు. మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణ చేయమన్నారు నవదంపతులను. అందరికీ అక్షింతలివ్వడానికి ఎంతో మంది జనం ఉండడంతో దామోదర వర్మ గారు అందుకు తగ్గ వారిని పిలిచి ఆ అక్షింతలను బయటికి పంపించారు. కుటుంబ సభ్యుల ముందు అక్షింతలు చేత పట్టుకొని కథలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ స్వామి వ్రత కథలు ఒక్కొక్కటి చెబుతూ తర్వాత కృష్ణవర్మను కొబ్బరికాయ కొట్టమని నవదంపతులతో హారతి కర్పూరాలు అర్పించారు.
సత్యనారాయణ స్వామి వారి తొలి కథ పూర్తయింది అంటూ 5 కథలు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ వినేలాగా అదే ఉత్సాహంతో చెప్పారు. వేద పంతులు గారు ప్రతి కథను ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు నవదంపతులు. మనం చేసే ఏ పని అయినా కూడా శ్రద్ధ, భక్తి, ఆసక్తితో చేసినప్పుడు ఆ ఫలితం తప్పక లభిస్తుంది అని పంతులు గారు చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా వారి మనసులో కోరికలు తీరుతాయని చేతిలో ఉన్న అక్షితలను తడుముతూ సత్యనారాయణ స్వామి వారి నామస్మరణ చేస్తూ ఎంతో భక్తిగా వింటున్నారు అందరూ. అలా సత్యనారాయణ స్వామి వారి కథలన్నీ పూర్తి కావడంతో వంట ఇంట్లో పేరంటాలు చేసిన ప్రసాదాలు మొత్తం తీసుకొచ్చారు. కమ్మటి నెయ్యితో అన్ని వంటలు వండారు. పానకం, వడపప్పు స్వామివారికి సమర్పించారు. ఈలోపు దామోదర వర్మ గారు చెప్పడంతో అందరికీ కూడా తాంబూలము, వెండి బిళ్ళలు, చీర, జాకెట్ అలా పువ్వులు, గాజులు, పళ్ళు, స్వీట్స్ అలా కొన్ని ప్యాకెట్లు చేశారు. పేరంటాళ్ళ కోసం అబ్బాయిలకు పంచడానికి కూడా ప్యాకెట్లు సిద్ధం చేయించారు. దామోదర వర్మ గారు దాదాపు 5,000 పైచీలకు ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకు మాత్రం 2 గ్రాముల బంగారు కాసు తాంబూలాలు, పట్టు చీరలు, మిగిలిన అన్ని శుభమైన వస్తువులతో దంపతులకు ఇరువురికి బట్టలు అలా ప్రతి విషయాన్ని ముందే ప్యాకింగ్లు చేయించి పెట్టించారు. దామోదర వర్మ గారు పూజ పూర్తయిన తర్వాత హారతి, కర్పూర నీరాజనాలు అర్పించారు. స్వామివారి వైభోగం చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ఇంట్లో ఉన్న బంగారంతో అలంకరించిన స్వామివారు దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. స్వామివారు నిజంగా ప్రత్యక్షంగా అక్కడున్నారా అన్నట్లు ఉన్నది మండపంలో. కృష్ణవర్మ దంపతులు 11 మంది పంతులకు వెండి పళ్ళాలలో వారికి కావలసిన పట్టుబట్టలు పెట్టి తాంబూలం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉంగరాలు, బంగారంతో ప్రత్యేకంగా వారి చేతివేళ్ల కొలతలు తీసుకొని మరీ చేయించారు. దామోదర వర్మ గారు తాంబూలాలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ కూడా కృష్ణవర్మ దంపతులతో ఇప్పించారు వేద పండితులు. ఆశీర్వదించారు కొత్త జంటను. కృష్ణవర్మ, శ్రావణి భక్తిగా నమస్కరించుకున్నారు స్వామివారిని. ఇక నూతన వధూవరులను దీవించి వారికిచ్చే కానుకలివ్వండి అంటూ పంతులు గారు చెప్పారు. శ్రీనివాసరావు గారు, దేవికా దంపతులిద్దరూ పట్టుబట్టలు, శ్రావణికి హారం సెట్టు, కృష్ణవర్మకు మెడలో చైన్ అలా అన్నీ పెట్టి అక్షింతలేసి ఆశీర్వదించారు. తర్వాత నా ముగ్గురు కూతుళ్ళకి 3 డాబాలు కొని ఉంచాను అంటూ శ్రావణికి సంబంధించిన ఇంటి తాళాలు శ్రావణికి ఇచ్చారు శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత యశోద దంపతులు దీవించారు. దుర్గమ్మ గారు, ధనుంజయ్ గారు దీవించారు వధూవరులను. దుర్గమ్మ గారు చెప్పారు, నా నగలు ముగ్గురు మనవరాలికి ఎవరికి ఏది కావాలో తీసుకోమని చెప్పి నవ్వారు. ఆ తర్వాత ఆనంద్ దంపతులు అందరూ జంటలు జంటలుగా వచ్చి కృష్ణవర్మ దంపతులను ఆశీర్వదించారు. తర్వాత వస్త్రదాన కార్యక్రమం ఉండటంతో భోజన కార్యక్రమాలు చక్కగా మాటలు చెప్పుకుంటూ వెంటనే ముగించేశారు అందరూ. దామోదర్ వర్మ గారు చెప్పినట్లుగా అందరికీ వస్త్రాలు, డబ్బులు, స్వీట్లు, పండ్లు, తాంబూలంతో కలిపి ప్యాకింగ్‌ను ముందే చేయించేసి పెట్టారు. అందరూ ఫ్యాక్టరీకి సంబంధించిన వారు, గూడెం ప్రజలకు, బస్తీవాసులకు, తూర్పు నుండి వచ్చిన వారికి, జానపద వారికి, ఊర్లో వచ్చిన జనానికి అందరికీ వస్త్రదాన ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. డబ్బులు అన్ని ప్యాకింగ్‌లో చేయించుంచారు ముందే. ఇక శ్రావణి, కృష్ణవర్మ ఇద్దరు కూడా అలా నిలబడి ఉండగా వారి ముందు ఉన్న వస్త్రాలను మగవాళ్లకు కృష్ణవర్మ, ఆడవాళ్లకు శ్రావణి ఇస్తూ ఉంటే వెళుతూ ఉన్నారు చాలామంది. జనం ఉండడంతో రవివర్మ జంటను, దేవా జంటను, గీతిక, రవలి, మురళి, యశోద దంపతులు అందరూ కూడా లైన్‌గా నుంచొని అందరికీ తయారు చేసి ముంచిన వస్త్రాలు అన్నీ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కాస్త పెద్ద వయసు జంటలకు కృష్ణవర్మ దంపతులు దగ్గరికి పంపిస్తున్నారు. వారికి బట్టలు ఇచ్చినప్పుడు అక్కడే ఉన్న అక్షింతలు తీసుకొని కృష్ణవర్మ దంపతులను దీవించి వెళ్ళిపోతున్నారు. అలా ఆ కార్యక్రమం ఇంచుమించు 2 గంటలు సాగింది. తర్వాత శ్రావణి నీరసంగా ఉండడంతో రెస్ట్ తీసుకో శ్రావణి అంటూ శ్రావణి వేలుకున్న ఉంగరం తన వేలికి పెట్టుకొని నువ్వు కూడా ఇచ్చినట్లే అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అలా అందరికీ వస్త్రాలు, స్వీట్లు, పళ్ళు, పలహారాలు, డబ్బులు పంచడం జరిగింది. ఇక ఫంక్షన్ ముగియడంతో ఎక్కడ షామియానాలు తీసివేస్తున్నారు. వేద పండితులను కారు మాట్లాడి పంపించేశారు దామోదర వర్మ గారు. వారికి 2 లక్షల చెక్కు రాసిచ్చారు. వస్త్రధారణ కార్యక్రమాలు అన్నీ ముగిశాయి.
ఎక్కడి వారక్కడ బస్సుల్లో బయలుదేరారు. చాలా దూరం నుండి వచ్చిన వారికి డబ్బులు, బియ్యం బస్తాలు, పళ్ళు, పలహారాలు, స్వీట్లు, మిగిలిన స్వీట్లు, ఆహార పదార్థాలు అన్నీ కూడా ఇచ్చి పంపించేస్తున్నారు. దామోదర్ వర్మ గారు బాధ్యతగా పని వాళ్ళను పురమాయించి అలా పెళ్లి 5 రోజుల పెళ్లి దిగ్విజయంగా పూర్తయిపోయింది. మరుసటి రోజు గర్భాధాన కార్యక్రమానికి చేయవలసిన విధులు, సమయాలు అన్నీ కూడా రాసి ఇచ్చి వెళ్లారు పంతులు. ఇక అందరూ ఎవరిళ్లకు వారు బయలుదేరారు. మళ్ళీ రేపు రాజశేఖర్ నిలయానికి కొత్త జంట వెళ్తారు. రాత్రికి అక్కడే ఫంక్షన్. అందువల్ల ఎవరిళ్లకు వారు బయలుదేరారు. వారికిచ్చిన కానుకలు తీసుకొని యశోద దంపతులు కూడా రాజశేఖర్ నిలయానికి తరలి వెళ్లారు. ఇక ఇంట్లో ఎవరూ లేరు. సత్యనారాయణ స్వామి వారి వద్ద దీపం వెలుగుతూనే ఉండాలి. పటం, మండపాన్ని కదిపి వెళ్లారు. తెల్లారి అవన్నీ కూడా తీసేయమని చెప్పారు పంతులు. ఆ దేవుడి మందిరం ముందుగా ఉన్న హాల్‌లో దివాన్ కాట్ల మీద అలా పడుకుండిపోయారు. ఎవరికి వారే. శ్రావణి, కృష్ణవర్మ, గీతిక తల్లి కాబోతున్న విషయం అందరికీ చెప్పింది. అందరూ స్వీట్స్ తిని గీతిక కూడా పెట్టి అక్కడే ఫంక్షన్ చేసుకున్నట్లు చేశారు. తర్వాతేం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్.